డైలాగ్ డెలివరీ అని కామెడీ అయితే ఇరగా తీశాడు సినిమా. అదే రొటీన్ స్టోరీ అయితే కాదు, ఇది కొత్తగా చాలా బాగా ఆలోచించాడు. అసలు జనరల్గా ఈ స్టోరీ మీద అసలు ఇప్పటివరకు సినిమాలు అయితే తెలియదు ఎవరు. కొత్తగా బాగా స్లో నరేషన్ అన్నట్టు అలా ఏం లేదండి, మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అంతే. సినిమా అయితే చాలా బాగా తీశాడు, స్టోరీ కూడా అంత కంటిన్యూ చేసినట్టే. ఆ లవ్ టుడే డ్రాగన్ సేమ్ అంతే, ఆ లెవెల్లోనే ఉంది. అవి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మూవీస్ కదా. అనిరుద్ధ్ కాదనుకుంటా మరి. అవునవునవును, కానీ సాంగ్ మాత్రం చాలా బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, బీజిఎమ్స్ బాగున్నాయి, డైరెక్ట్ డెలివరీ కానీ అసలు యాక్టింగ్ చాలా బాగా చేశాడు. చాలా బాగా చేశాడు. ఇప్పుడు అన్నం అనేది ముఖ్యం కాదు, అతను కష్టపడ్డాడు పైకి వచ్చాడు, అతను అలా ఏం లేదు, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అతనికి ఎలా తెలిసిందే అందరికి. ప్రదీప్ రంగనాథన్ అతని బాడీకి జనరల్గా సూట్ కాదు, కానీ అతనికి ఏదైతే సూట్ అయిందో అదే ఎంచుకున్నాడు. ఇట్లా కామెడీ బాగా చేస్తాడు కాబట్టి మొత్తం కామెడీ మీద ఉంది మూవీ. అమితాబ్ బచ్చన్ ఎట్లయినా ఆల్రెడీ నేషనల్ క్రష్ అనేది నడుస్తుంది కదా బయట, పక్కా అనుకోవచ్చు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ, స్టోరీ అయితే కొత్త తీశారు, చాలా బాగా తీశారు మూవీ. 8 ఇస్తాను, 5కా 4.5 ఇస్తాను, దాని డౌట్. అన్నా గుంపులుగా వస్తా అంటారు, గ్రూపిజం ఒక్కడే వచ్చారా ప్రదీప్ రంగనాథన్. ఈ అమ్మ సినిమా అంటే ఇదన్నా. నేను చాలా వరకు సినిమాలు చూసినా, ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా డైరెక్టర్ గారు మీరు హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూసాం, ఒక ఎంటర్టైన్మెంట్ కి రొమాన్స్ కి అంటే ఏదో నరుకుటాలు కొరుకుటాలు ఉంటుంది, కానీ ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ చాలా నచ్చుతుంది అన్న. మంచి ఎమోషనల్ ఉన్న సినిమా. ఒక అబ్బాయి లవ్ చేసుకుని ఒక అమ్మాయిని, ఆమె పెళ్ళైన పిల్లలు పుట్టినా కూడా అతను అలానే ప్రేమిస్తాడు. ఒక మంచి లవ్ ఉన్న స్టోరీ సినిమాలో. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషనల్ ఉంది, అండ్ సాంగ్స్ కూడా ఉన్నాయి, చాలా చాలా బాగుంది. మెయిన్ గా నాకు బోర్ బ్రో ఈ సినిమా చూడు బ్రో, మన నిజ జీవితంలో అంటే యూత్ ప్రేమించి అని చిన్న చిన్న లంగ నాటకాలు ఆడతారు కదా, అలాంటి మీద సినిమా తీసిన సినిమా, మన నిజ జీవితంలో జరిగిన సినిమా. అండ్ మొన్న ఒక మేడం అన్నది, ఆ మేడం గురించి ఆ రిపోర్టర్ నాకు తెలుసు, ఎవరో ఆ ముఖం కూడా నాకు తెలుసు, అని మొన్న అన్నది నీకు కట్అవుట్ లేదు కదా సినిమా హిట్టేదా అంటే, అక్క కట్అవుట్ కాదు కంటెంట్ ఇంపార్టెంట్ అక్క, పర్సనాలిటీ కాదు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. చూడు సినిమాకి వచ్చి చూడు, కట్అవుట్ అన్న సినిమా మస్తుందని ఆమె కోసం వచ్చాను. ఆమె మొన్న చెప్పింది మా అన్నకి, ఏమన్నది నీకు కట్అవుట్ లేదుగా పర్సనాలిటీ లేదుగా, పర్సనాలిటీ కట్అవుట్ కాదు కంటెంట్ ఇంపార్టెంట్, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. 100 కోట్లు సినిమా పెట్టి తీయడం కాదు, ఒక్కసారి సినిమాకి వచ్చి చూడు ఎట్లా అర్థమవుతుంది. చాలా చాలా మంచి మెసేజ్ అన్న. చిన్నలు పెద్దలు పెళ్ళిళ్ళు వచ్చి సినిమా చూడండి, ఒక మంచి మెసేజ్ తో. ఇంకా మన ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. రికార్డులన్నీ అన్న, ఈ మధ్యలో వచ్చిన సినిమాలన్నీ తుస్సు, ఈ డ్యూడ్ సినిమా హిట్ అన్న, అంతే అన్న. నాకైతే కంటెంట్ వచ్చింది అన్న. ఓజీ అంటే ఓజీ వేరు, సినిమా వేరేనా. ఓజీ అది కమర్షియల్, ఇదన్నా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. మెయిన్ గా ఈ సినిమాలో కంటెంట్ ఉందన్న, నాకైతే చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఈ మధ్యలో చాలా సినిమాలు చూసిన, కానీ నేను డబ్బులో పెట్టిన దానికి న్యాయం జరిగిందిరా. ఫస్ట్ టైం ఐమాక్స్ లో ఒక మంచి సినిమా తీసుకొని షర్ట్ ఇప్పిపోతున్నా, సినిమాలో హీరో షర్ట్ ఇప్పురా. రేటింగ్ 4.8. ఎవరైనా సరే ఏ ఫీల్డ్ వాళ్ళైనా తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక మూవీని హీరోని ఇన్సల్ట్ చేయడం ఆపి టాలెంట్ ఉందా లేదా అది చూడండి. ఓకే, తెలుగు వాళ్ళని ఎప్పుడు కొంచెం పై స్టేజ్ లో ఉండేలాగా చూడాలి. రొటీన్ స్టోరీ ఎక్కడ డిసప్పాయింట్ లేదు. సినిమా అయిపోయే వరకు కూడా చాలా బాగుంది. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఎవరు గెస్ చేయలేరు. ట్విస్ట్ బాగుంది. మ్యాన్ అంటే ఏంటో చూపించాడు అన్న. అన్ని మొత్తం ఆల్ మంచి పవర్. అందుకే అంటున్నా పవర్ సెంటర్ అని అంటున్నా. అందుకే అన్ని ఉన్నాయి, గట్టి తీసి. దివాళీ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఇది యూత్ ఫిల్మే కాదు, ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ కూడా, అందరు వచ్చి చూడొచ్చు. ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్, ఎవ్రీబడి కెన్ వాచ్. నరేషన్ ఏం స్లోగా లేదన్న. సినిమాలో డీటెయిలింగ్ ఆర్ట్ యాడ్ అయినప్పుడు స్లో అనిపించవచ్చు, కానీ అస్సలు స్లో లేదు. సినిమా మ్యూజిక్ కూడా చాలా బాగుంది, సినిమా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. స్లో ఎందుకు అనిపిస్తుందో నాకే తెలియదు, కానీ 2 hours ఉందన్న సినిమా, ఇంకెంత స్లో ఉంటుంది. 4.